నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కురుమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మల్లన్న జాతర. ఉపాధి హామీ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. తణుకులో మహిళా అఘోరి నాగసాధు హల్చల్. రాజేష్ నాథ్ అఘోరి ఇంటి ముందు నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మహిళా అఘోరి నాగసాధు హల్చల్ చేసింది. రాజేష్ నాథ్ అఘోరి ఇంటి ముందు నిరసన తెలిపారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళా అఘోరి నాగసాధు రాజేష్ నాథ్ అఘోరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మహిళా అఘోరి నాగసాధు మహిళలపై అఘాయిత్యాలను పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. మహిళలు తనకు ఫిర్యాదు చేశారని, రాజేష్ నాథ్ అఘోరి మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసిన చాట్ తన దగ్గర ఉందని వెల్లడించారు. పలువురు మహిళలు సైతం సెల్ఫీ వీడియోలు తీసి తనకు పంపించాలని వెల్లడించారు. లైసెన్స్ లేకుండా చట్ట విరుద్ధంగా 10 గన్లు వినియోగిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. సాధువు ముసుగులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. చట్ట ప్రకారంగా అతనిపై చర్యలు తీసుకోవాలని, లేదా అతన్ని చంపుతానని, లేదా తాను అయినా చేస్తానని వ్యాఖ్యలు అనంతరం తనకు పట్టణ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన మహిళా అఘోరి నాగసాధు. ఎంత తీసుకున్నారనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఎవరితో ఎలా ప్రవర్తించారనే డీటెయిల్స్ ఉంది. ఎవరెవరు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ మీడియా ముందు కానీ ఎక్కడ కూడా తేను. కంప్లైంట్ ఇప్పిస్తా. నిరసన చేయడానికి వచ్చారా? నిరసన కాదు, ఎందుకు చేస్తున్నా ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా. ఎందుకంటే ఒక గురువు అన్నప్పుడు హెచ్చరించాలి. నేను ఒక గురువు అమ్మనే కాబట్టి తప్పు చేస్తున్నావు, దీన్ని మార్చుకో పద్ధతులు. అంటే ఆయన ఇక్కడ లేరు అంటున్నారు, మరి లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా? పోలీస్ కంప్లైంట్ ఎవరు? నేను ఇస్తాను. నేను ఎలా ఇవ్వాలో నేను అలా ఇస్తాను. నేను ఇస్తే మామూలుగా ఉండదు. మీరైతే ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ మనిషి ఇక్కడ లేరు అని వాళ్ళ శిష్యులు అంటున్నారు. ఆయన లేరు కాబట్టి మీరు భయపడి దాక్కున్నాడా? దొంగ కాబట్టి దాక్కున్నాడు, అంతే కదా. దొంగ కాబట్టినే దాక్కున్నాడు. అంటే మీరు గతంలో కూడా మా గురువు గారు అన్నారు కదా, మరి మాకు గారు అనలేదు. ఓకేనా, గురువు గారు ఆయన బట్ట కడతా, ఈ గ్రామానికి బట్ట కడతా అంటే పోయినా. ఎందుకంటే ఒక గురువు అని వెళ్ళాము. అదే ఒక గురువుకి ఇచ్చే వాల్యూ అది. మేము అంటే మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి? పక్కా కాదు, పక్కా ఆధారాలు ఉన్నాయి. ఓకేనా, ఆధారాలు లేని నేను మాట్లాడను. ఆధారాలు లేకపోతే ఇదే కారులో ఇక్కడ నేను దహనం అయిపోతా. ఓకేనా, ఇదే కారులో ఇప్పుడే మీరు చూస్తుండగానే ఆధారాలు లేకపోతే చూపిస్తాను, చూడండి ఆధారాలు. నేను ప్రశ్నించడానికే కదా వచ్చింది. నాకు ఏదో ఒకటి చెప్పమానండి, నేను ఇలా ఇంటూ చేయనని. ఫోన్లోనే 40 నిమిషాలు చెప్పాను. అది కాదు, మీ శిష్యులు ఇలా ఉన్నారు, మీ ప్రవర్తన ఇలా కొద్దిగా మార్చుకోండి అని కదా. చూపిస్తాను. నా అకౌంట్లో చేయలేదు, చూస్తాను. అది ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు ఎంత ఇచ్చారు? మనం ఇచ్చారు. ధర్మానికి ఇలాంటి చీడ పురుగులే మెయిన్. సనాతన ధర్మానికి గౌరవం, అన్య మతస్థులు గౌరవించడానికి పోవడానికి కారణం ఇలాంటి వాళ్ళు. చూపించాను. సీన్ దగ్గర ఉందంట. సెల్ఫీ వీడియో అమ్మాయిది లేదా? అమ్మాయిదే చూపించింది. అలా కాదు, డైరెక్ట్ అమ్మాయి. నార్మల్ గా ఎలా ఉంటాడో చూడండి. చూస్తున్నారా? నువ్వు పెట్టవాలి అప్పుడు నీకు వచ్చిన ఏంటంటే పెట్టలేదు, ఓన్లీ వీడియో చూపించారు. నార్మల్ గా ఎలా ఉంటాడు వీడు? ఒకళ్ళు తీయండి సరిపోద్ది. అన్ని సెల్ వచ్చేస్తే మళ్ళీ
ఇది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శేషవాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరీశుడు. శేషవాహన సేవపై లక్ష్మీ నరసింహుణ్ణి వివిధ రకాల పూలతో నయన మనోహరంగా అలంకరించి ఆలయ తీరమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణాల నడుమ ఘనంగా స్వామివారి సేవను నిర్వహించారు. ఆలయ తూర్పు గోపురం ముందు వాహన సేవను అధిష్ఠింపజేసి మంత్రోచ్చరణాలతో పూజలు నిర్వహించి శేషవాహన సేవ విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఆలయ అర్చకులు మార్చి 1వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు జరగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని సరవెల్ గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ 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 వటవృక్ష స్వయంభూ సాలగ్రామ స్వరూప శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలు జాతర జరపబడును. బుధవారం రోజున 12వ తేదీ 3వ నెల 2025 ఉదయం 10 గంటలకు స్వామివారికి పంచామృతం అభిషేకం, రాత్రి 8:45 స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపబడును. గురువారం రోజున 13వ తేదీ స్వామివారి ఊరేగింపు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఇట్టి కార్యక్రమంలో శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి సాలగ్రామ స్వరూప దేవాలయ కమిటీ చైర్మన్ బాలగోని వెంకటేష్ గౌడ్, అరుణ మరియు ఉపాధ్యక్షుడు పగిళ్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి సిద్ధగోని ఈశ్వర్ గౌడ్, సహాయదారుడు భాస్కర్ నరసింహ గౌడ్, కార్యవర్గ సభ్యులు వీరమల్ల నాగేశ్వర్ గౌడ్, ఓలేజీ హనుమంతచారి, బాలగోని అంజయ్య గౌడ్, గుండె రాజేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శ్రీ శ్రీ వటవృక్ష స్వయంభు సాలగ్రామ స్వరూప శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక
సర్వేలు గ్రామం సంస్థాన్ నారాయణాపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొనమా శుద్ధ త్రయోదశులు తేదీ 12/3/2025 బుధవారం నుండి పాల్గొన మాస శుద్ధ చతుర్దశులు తేదీ 13/3/2025 గురువారం వరకు సర్వేలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వటవృక్ష నారసింహ స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవముల జాతర నిర్వహింపబడును. కార్యక్రమాల వివరాలు 12/3/2025 బుధవారం పాల్గొన మాస శుద్ధ త్రయోదశిలో ఉదయం పూట 10 గంటలకు గణపతి పూజ, పుణ్యాహ వచనము, స్వామివారి మూలమూర్తికి పంచామృత అభిషేకము అలంకరణం జరపబడుతున్నది. రాత్రి కళ్యాణోత్సవం జరపబడును. అలానే తేదీ 13/3/2025 గురువారం రోజున పాల్గొన మాస శుద్ధ చతుర్దశులు ఉదయం పూట 8 గంటలకు స్వామివారి చక్రతీర్థోత్సవం పల్లకీ సేవ జరపబడుతున్నది. ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా సద్బ్రాహ్మణ చేత సుముహూర్తం నిర్ణయించబడినది. మన కళ్యాణోత్సవం వచ్చేసి 12వ తారీఖు 3వ నెల 2025 బుధవారం పూట రాత్రి 8:45 స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. అలానే 13వ తారీఖు 3వ నెల 2025 గురువారం రోజున పాల్గొన మా శుద్ధ చతుర్దశులు ఉదయం పూట 8 గంటలకు స్వామివారి యొక్క చక్రతీర్థోత్సవం పల్లకీ సేవ నిర్వహింపబడుతుంది. 12, 13వ తారీఖులు జాతర నిర్వహింపబడుతుంది. స్వస్తి శతాయుష్కర్మతా సిద్ధిరస్తు. నారాయణపేట జిల్లా నరవ మండల కేంద్రంలో బీసం చెన్నయ్య సాగర్ అధ్యక్షతన నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఊసరవెల్లి మాదిరిగా పార్టీలు మార్చే నీతి లేని వ్యక్తి లక్ష్మీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలను సహించేది లేదు. నిన్న నరవ మండలంలో పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ ధర్నా అని చెప్పి అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకుడు చేసిన ధర్నా హాస్యాస్పదం. మక్తాల్ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీవారిపైన ఆధారాలు లేని ఆరోపణలు చేసిన బీజేపీ నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించిన నర్వ మండల కాంగ్రెస్ నాయకులు మక్తాల్ ఎమ్మెల్యే గౌరవ శ్రీహరి గారు ఎన్నికల కంటే ముందు డబ్బులు లేవని, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కోట్లు సంపాదించాడని, కార్లు కొన్నాడని, భూములు కొనుగోలు చేశారని కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారందరికీ సవాల్ విసురుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రతి ఒక్కరికి నర్వ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీడియా సమావేశం ఉద్దేశం ఏమిటంటే, నిన్న నర్వ మండల చౌరస్తాలో జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పాలంటే బీజేపీ పార్టీని కూడా అనడం ఇక్కడ తప్పనిపిస్తుంది. ఒక వ్యక్తి దీన్ని తీసుకొని నిన్న ఫస్ట్ పోలీస్ స్టేషన్ ముందర ధర్నాని మెసేజ్లు పెట్టి ఫార్వర్డ్ చేసి బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు రాని ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి నర్వ మండల అంబేద్కర్ చౌరస్తాలో ప్రెస్ మీట్ కానీ చిన్న ధర్నా కానీ చేసినామని గొప్పలు చెప్పుకుంటున్న లక్ష్మీకాంత్ రెడ్డి గారికి ఈ మీడియా సమావేశం నుంచి హెచ్చరించడం ఏంటంటే, నీకు ఇంతనన్నా ఇంకిత జ్ఞానం ఉందా? నిన్న అంబేద్కర్కు వినతి పత్రం ఇచ్చినావు, అంబేద్కర్కు దండ వేయాలనే సోయి కూడా నీకు లేదు. ఈయనే సాకలి ఐలమ్మ విగ్రహం కూడా ఉంది, సాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా నీకు దండ వేయనికే నీకు ఇంత దౌర్భాగ్యమైన మనసు స్థితి ఉంటే ఎట్లా? నీకు నిజంగా చెప్తున్నాము, బీజేపీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మా దగ్గర చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇది ఎక్కడ పార్టీ నుంచి వచ్చిన మెసేజ్ కాదు, వ్యక్తిగతంగా అతని కొంతమందికి రెచ్చగొట్టి వాట్సాప్లలో పెట్టి వాట్సాప్లలో ఫార్వర్డ్ చేయండి అని చెప్పి ఫార్వర్డ్ చేయించిన లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారు, మీరు నిజంగా చెప్తున్నాము, ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి. ఈ చిల్లర రాజకీయాలు చేసి ప్రశాంతంగా ఉన్న నర్వ మండలాన్ని అల్లకొల్లోలం సృష్టించి గావిరి గీవిరి గందరగోళాన్ని చేయకండి మీరు. ఎందుకంటే మనము అభివృద్ధిలో పాల్పంచుకుందాం, ఇలాంటి కార్యక్రమంలో కాదు. మీరు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు కదా,
ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటంత స్థాయి నీది కాదు. ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటంత అనుభవం నీకు లేదు. నువ్వు గతంలో కూడా ఏదో నేను ఇది చేసినా అది చేసినా అని మాట్లాడుతున్నావు. గతంలో మీరు గారు మీ భార్య సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నర్వ మండలానికి ఏం చేసినావు అనేది నర్వ మండల గ్రామ ప్రజలకు తెలుసు, మండల నాయకులకు తెలుసు అంతా. తర్వాత పిఎస్సిఎస్ చైర్మన్ చేసినావు. పిఎస్సిఎస్ చైర్మన్ చేసినప్పుడు పిఎస్సిఎస్ చైర్మన్ నువ్వు 5 ఏళ్ళు నువ్వు కరెక్ట్ పరిపాలించినవా? నీ అవినీతి భాగోతం మొత్తం బయటకు వస్తారన్న ఉద్దేశంతో ఏదేదో మాటలు చెప్పి నీవు కవర్ చేయాలని చూస్తున్నావు. నీకు ఈ మీడియా నుంచి ఒకటే హెచ్చరిస్తున్నావు, నువ్వు చేసిన పిఎస్సిఎస్ లో అవినీతి, నువ్వు చేసిన డబ్బులు తీసుకునేదని నిరూపించు. ఈ దాని నుంచి ఒకటే సవాల్ విసురుతున్నావు. నీకు ఏ గుడి ఎక్కుతావు, ఏ గుడి దగ్గరికి రామంటావు చెప్పు. ఆ గుడి దగ్గరికి నేను వస్తా, మా మండల నాయకులు వస్తారు, నువ్వు రా. ఆ గుడి మీద పోయి ప్రమాణం చేద్దాం నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదని. నీవు అవినీతిలో కూరుకుపోయింది నీవు, ఎమ్మెల్యే గారు కాదు. ఎమ్మెల్యే గారు ఒక్క రూపాయినన్నా ఈ మండలం నుంచి తీసుకున్నట్టు. అంతర్రాష్ట్ర యువ మార్పిడి కార్యక్రమం ముగింపు సభ నెహ్రూ యువ కేంద్ర, వరంగల్ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మై భారత్ అంతర్రాష్ట్ర యువ మార్పిడి కార్యక్రమం ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కేరళ ఫిబ్రవరి 27 నుండి మార్చి 3 వరకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్ర యువత పాల్గొన్నారు. ఈరోజు హోటల్ హరిత కాకతీయలో ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, నెహ్రూ యువ కేంద్ర వరంగల్ అన్షుమాన్ ప్రసాద్ దాస్, తెలంగాణ రాష్ట్ర నెహ్రూ యువ కేంద్ర డైరెక్టర్ ప్రసంగిస్తూ ఆయన అన్నారు, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్రాష్ట్ర యువ మార్పిడి కార్యక్రమం యువతలో జాతీయ సమగ్రతను పెంపొందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రతి యువజనుడు సామాజిక సేవ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజంలో అవినీతి, అశాస్త్రీయ నమ్మకాలను నిర్మూలించేందుకు ముందుకు రావాలన్నారు. అందరూ తమ తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని, మతాలను సమానంగా చూడాలని ఆదేశించారు. దేశ శాంతి, ఐక్యత కోసం కృషి చేయాలన్నారు. ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్ కోల్డ్ చైన్స్ ఉంటాయి మేడం, తర్వాత స్టోర్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. పెట్టినాము దీనికి ఉంది మేడం. ఒక కర్టెన్స్ తెచ్చుకోవాలి మేడం. ఏంటంటే హన్మకొండ జిల్లా ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లోటు రాకుండా చర్యలు తీసుకోవాలని యాసంగి సాగునీటి సరఫరా గురుకులాల సందర్శనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్ చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. భారీ నీటిపారుదల శాఖ పరిధిలోని రిజర్వాయర్లలో అవసరమైన మేర సాగునీరు అందుబాటులో ఉందని, పంటలకు సమృద్ధిగా నీరు విడుదల చేయటం జరుగుతుందని, విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా అధికారులు సమర్థవంతమైన పర్యవేక్షణ చేయాలని అన్నారు. యాసంగిలో 77 లక్షల ఎకరాలలో సాగు జరుగుతోందని, ముఖ్యంగా వరి పంట 54.82 లక్షల ఎకరాల సాగు జరిగిందని, గత సంవత్సరం కంటే 2,70,000 ఎకరాలు వరి, 1,00,000 ఎకరాల మొక్కజొన్న పంట అధికంగా పండుతుందని అన్నారు. సిద్దిపేట, జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి మొదలగు జిల్లాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వీటిని పక్కాగా పర్యవేక్షిస్తూ పొలాలు ఎండిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, దేవాదుల సిఈ అశోక్, ఎన్పీడీసీఎల్ ఎస్సీ మధుసూదన్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. To ensure that the matter is concerned.
So what is very crucial is that this schedule and followed by the availability of power. అంటే 4కి ఒకటే అంటే 24 క్యూమెక్స్ మనం డిశ్చార్జ్ చేస్తాం మేడం 4 పంపులు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఓన్లీ 7 క్యూమెక్సే మనము పంపింగ్ చేయగలుగుతాం మేడం. అది రేపు ప్రిపేర్ అయిపోతే మనకు ధర్మసాగర్ రావాలి మేడం. ధర్మసాగర్ ఎంటీడీఎల్ లెవెల్కే ఉంది మేడం. దాని ఒక లెవెల్ బిల్టప్ అయిపోతే మనం అక్కడి నుంచి చేసుకోవచ్చు మేడం. అంటే ఫస్ట్ సరివాకు పుల్కుర్తి లెవెల్ మెయింటైన్ కావాలి మేడం. దాని తర్వాత అంటే 3 days పడుతుంది మేడం మినిమం. And the students' perception of much better system in case. So can some of you share your feedback on these visits? హన్మకొండ జిల్లా ఉపాధి హామీ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మండలాల్లో ఉపాధి హామీ పనులు పురోగతిపై అధికారులతో సమీక్ష. ఉపాధి హామీ పనులకు సంబంధించి మండలాలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, వాటి పురోగతి, నిర్దేశిత లక్ష్యం పూర్తి చేయడంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మార్చి నాటికల్లా మంజూరైన పనులు, ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించిన ప్రణాళిక, ఇతర అభివృద్ధి పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాల్లోని మండలాలలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన పనుల శాతాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను జిల్లా కలెక్టర్కు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిని ఎస్సీ శంకరయ్య కలెక్టర్కు నివేదించారు. ఈ సమావేశంలో అదనపు డిఆర్డీఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఇంప్రూవ్ అవుతుంది కంప్లీట్ గా. ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ లో అవుట్ ఆఫ్ 208 లో 40 ఉన్నాయి. సో మనకు మెటీరియల్ కాంపోనెంట్ కి సంబంధించి 7.20. సో ఆ విధంగా మనం 25 రోజులు చేస్తే మనం ఇది కావడానికి ఉంటుంది. లేకపోతే మనం మెటీరియల్ కాంపోనెంట్ అనేది లూజ్ కావాల్సిన పరిస్థితి. వర్క్ వారీగా ఈ క్యాజువల్ షెడ్స్ ఏమి అజోలో వర్మి కాంపౌండ్ బౌండరీ షెడ్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ ద వర్క్స్ వేర్ ఈ 2 టార్గెట్స్ మీకు మీట్ అవ్వడానికి కన్వీనియంట్ ఉంటుందో ఆ వర్క్స్ మీరు గ్రౌండింగ్ పుష్ చేసి ఫాలో అప్ చేసి కంప్లీషన్ చేసుకోండి. సపోజ్ కొన్ని ఇండివిజువల్ వర్క్స్ మీరు శాంక్షన్ తీసుకున్నారు, అవి చేస్తే మీకు పెద్దగా మ్యాండేజ్ రాదు, మెటీరియల్ కూడా రాదు అనుకున్నప్పుడు డు నాట్ ఫోకస్ ఆన్ ఇట్. అవి పక్కన పెట్టేసి ఎక్కడైతే మీకు ఈ 2 కేటగిరీస్ మీట్ అవుతాయో అవి చేయండి. ఇన్కంప్లీట్ ఉన్నవన్నీ అవి ఇయర్ ఎండ్కి క్లోజ్ అయితే మళ్ళీ మీకు నిజంగా అవసరం ఉంటే మళ్ళీ తీసుకుంటారు. సో ఫోకస్ యువర్ ఎనర్జీ, లిమిటెడ్ టైం ఉంది. ఎనర్జీ అనేది మీరు ఈ 2 ఆస్పెక్ట్స్ మ్యాండేట్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? మానిటరింగ్ కూడా యావరేజ్ మ్యాండేట్స్ ఎంత ఉండాలా, ఈ రోజు మ్యాండేట్స్ ఎంత వచ్చింది, పర్సంటేజ్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత ఎక్స్పెండిచర్ అవ్వాలి, పర్సంటేజ్ ఎంత అయింది ఇప్పుడు వరకు, గ్యాప్ ఎంత ఉంది, అది మాత్రం పెట్టండి. డే టు డే ఎంత బుక్ చేస్తాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని పాటి గ్రామంలో కుర్మ సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఇరువురు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ పాటి గ్రామంలో 1988 నుండి ప్రతి సంవత్సరం మల్లన్న జాతరను ప్రజలు సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలతో ఊరేగింపుగా వచ్చి భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి బోనాలు సమర్పించారు. పోతరాజుల నృత్యాలు, ఆటపాటలతో, యువకుల సందడితో జాతర సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కురుమ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా పాటి గ్రామంలో
పెద్ద ఎత్తున మల్లన్న జాతర అంగరంగ వైభవంగా నామకరణం నిర్వహించి ఈ ప్రాంత భక్తులందరినీ అలంక చేసినటువంటి వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జాతర సాంప్రదాయం బతుకమ్మల బోనాల సాంప్రదాయాన్ని ఆడబిడ్డలందరూ పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉంటారు. జరుగుతున్నటువంటి మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా అన్ని గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో వచ్చి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఆస్వాదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, అంజన గారు, ఎల్లాపూర్ మున్సిపాలిటీలో మా శ్రీ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడికి మన పడంచేరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు, పడంచేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, కార్పొరేటర్స్ పుష్ప నాగేష్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, ఎక్స్ కార్పొరేటర్ తొట్ట అంజయ్ యాదవ్, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్కెట్ విజయ్ గారు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చి వాళ్ళు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని మనల్ని ఉత్సాహపరిచి వాళ్ళు కూడా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున జాతర మహోత్సవానికి వివిధ రాజకీయ నాయకులు, మా గ్రామ కుటుంబ సంఘం పెద్దలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క మాకు సహకరించి ఈ యొక్క జాతరను భారీ ఎత్తున సహకరించి సక్సెస్ చేసినందుకు వారికి పేరు పేరున భక్తులకు మా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క జాతర ప్రోగ్రామ్ మా పూర్వీకులు, మా పెద్దలు ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ను స్థాపించారు. అదేవిధంగా ఆ స్థాపించిన టెంపుల్ని ఈ రోజు వరకు మేము కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి భావోద్వేగాలు లేకుండా సుఖ సంతోషాలతో ఈ పండగ వాతావరణంగా ప్రతి సంవత్సరము శివరాత్రి అయిన వారానికి రంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్నదాన భోజనాల కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కరికి భోజనాలు, తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్కరికి ఎక్కడ లోటుపాటు లేకుండా అందించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కురుమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మల్లన్న జాతర. ఉపాధి హామీ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. తణుకులో మహిళా అఘోరి నాగసాధు హల్చల్. రాజేష్ నాథ్ అఘోరి ఇంటి ముందు నిరసన. ఇది ఇవాల్టి బులెటిన్. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.